పథకాల పంట పండినా అతన్ని ఆకలి ఆరలేదు. జాతీయ స్థాయి క్రీడలో పేరు తెచ్చుకున్నాడు తప్పితే సంబంధించినటువంటి పుట్ట మాత్రం నిండాలని చెప్తున్నారు. సంబంధించినటువంటి మొబైల్ పట్ల సీనియర్ క్రీడాకారుడు, జాతీయ క్రీడాకారుడు అఖ్తర్ పాషా. తను అంటే చిన్ననాటి నుంచి కూడా మా క్రీడా మైదానాన్ని ఒక ప్రార్థనాలయంగా భావించుకొని ఎప్పుడే ఆటల మీద ధ్యాస ఉంచుకొని మొత్తం తన జీవితాంతం కూడా ఆటలకి అంకితం చేసుకొని నేడు అంటే ఉన్నత వృత్తిలో సాగించాలి, అంటే క్రీడా రంగంలో నైపుణ్యం సాధించాలని చెప్పేసి ఉద్యమం సాధించాలని తప్పతో ఎన్నో ఆటపోట్లు ఎదురైనా కూడా చివరికి విధి ఆడిన ఆటలు మాత్రం ఓడిపోయాడు. మొబైల్ పట్ల చెందిన అఖ్తర్ పాషా ప్రస్తుతానికైనా సంబంధించినటువంటి ఖోఖో ఆటలో క్రీడా రంగంలో డై కొట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని తన నైపుణ్యంతో చాకచక్యంగా అవుట్ చేసినటువంటి అఖ్తర్ పాషా తను ఆడినటువంటి జీవితాన్ని మాత్రం ఓడిపోయాయని చెప్పేసి కొంచెం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తనతో పాటు ఎంతోమంది క్రీడాకారులు కూడా సంబంధించినటువంటి ఈ క్రీడా ఖోఖో నైపుణ్యంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. నేను ఎందుకు ఇలా అయ్యాను, ఏంటి నా ఆర్థిక పరిస్థితి నాకు బాగోలేక నేను ఇలా అయ్యానా అంటూ మొత్తం బాధపడుతున్న సందర్భాలు చూసాం. తాను నన్ను ఇప్పటికే 12 జాతీయ స్థాయి బంగారు పథకాలు కూడా సాధించి ఏం చేసుకోవాలి, పత్రికలు పరిమితమైన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలని చెప్పేసి ఆవేదన చెందిన పరిస్థితి మొత్తం మనం చూసుకోవచ్చు. చివరికి బతుకు బండి కట్టుకోవాలి, బతుకు జీవించాలి, భార్య పిల్లలు పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి అని చెప్పేసి మాత్రం మొబైల్లోని నెహ్రూ సెంటర్కి సంబంధించిన ఇందిరాగాంధీ సెంటర్లో పాన్ డబ్బా పెట్టుకుని మాత్రం జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతానికి మనం వ్యక్తి మాత్రం అతన్ని పలకరించి అసలు ఏంటి అనేది మొత్తం దాన్ని మాటలు మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక మంచి జాతీయ క్రీడాకారుడివి, ఈ విధంగా డబ్బా పెట్టుకొని ఇలా జీవిస్తున్నావు, ఏమనిపిస్తుంది అసలు నీ ఫీలింగ్ ఏది? చాలా బాధ వేస్తుంది. నా పేరు అఖ్తర్ పాషా, మాది మహబూబాబాద్ డిస్టిక్. నేను 1995 నుంచి 2008 వరకు 12 జాతీయ స్థాయిలో ఆడిన. గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ మెడల్, మళ్ళీ బ్రాంచ్ మెడల్, 4 సార్లు మెడల్స్ వచ్చినాయి. మా తోటిగా క్రీడాకారులందరూ ఉన్నత స్థాయిలో పీటీలు, కానిస్టేబుల్ ఉన్నారు. కనీసం కానిస్టేబుల్ అని వస్తాయనుకున్నాక నాకు హైట్ సరిపోలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కనీసం ఏది ఆదుకోలేకపోయింది. నాకు లాస్ట్కు అప్పుడు ప్యాకెట్ మనీ కని పెట్టుకున్న పాన్ షాపు, నాకు అప్పుడు స్పోర్ట్స్కి పోతున్నప్పుడు ప్యాకెట్ మనకు పెట్టుకున్న పాన్ షాపు, అదే నాకు జీవనాధారం అయింది. నాకు ఏ జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా నాకు స్పోర్ట్స్ హాస్టల్ కానీ స్పోర్ట్స్ స్టేడియాల్లో కానీ కనీసం అటెండర్ జాబ్ కావాలని ఎన్ని ప్రభుత్వాలను వేడుకున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా నాకు కనీసం ఇవ్వలేదు. నాకు లాస్ట్కి జీవనాధారం పాన్ షాప్ అయింది. నా పిల్లలను కూడా చదివించుకుంటూ నాకు దీని మీదనే జీవనాధారం పెడుతున్నా. చాలా కష్టంగా ఉన్నది, నాకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నది. మహిబాద్ మొత్తానికి క్రీడలకి పుట్టినలు అని చెప్పేసి ఒక పేరుంది మానుకోటకి. అలాంటి క్రీడల్లో పుట్టుకుని మీరు జాతీయ స్థాయి 12 జాతీయ స్థాయిలు చూసుకోవచ్చు, మెడల్స్ కూడా సాధించారు, చాలా పేపర్లు సర్టిఫికెట్స్ కూడా పొందారు. ఎందుకు మరి అంత నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది? మీరు ఈ జీవితం ఎందుకు గడుపుతున్నారు ఇలా? అంటే నాకు స్పోర్ట్స్ కోటాలో ఏం రాలేదు సార్. స్పోర్ట్స్ కోట రాకపోవడం వల్ల నేను పాన్ షాప్కే పరిమితం అయిపోయాను. అంటే నీతోటి స్నేహితులు కూడా నీతో చేసినటువంటి వాళ్ళు ట్రైనింగ్ చేసినంత వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు, నీకు ఏ విధంగా చూస్తే వాళ్ళు చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అందరు కానిస్టేబుల్లు, పీటీస్, టీచర్స్ అందరూ అయినారు, నేను కాలేకపోయినా. నాది డిగ్రీ ఉన్నప్పటికీ కూడా నాకు కనీసము పోలీస్ కానిస్టేబుల్ పోదంటే హైట్ లేకపోవడం వల్ల కూడా కానిస్టేబుల్ లేకపోయినా పాన్ షాప్కే పరిమితం అయిపోయింది. నాకు చాలా బాధ. మా స్పోర్ట్స్ మ్యాన్ చూసినప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు కూడా చాలా బాధేస్తుంది. నా జీవితం ఇట్లా అయిపోయింది, పాన్ షాప్కే పరిమితం అయిపోయింది అని చాలా బాధేస్తుంది. మహిబాద్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ క్రీడాకారులు, పీటీలు, ఉపాధ్యాయులు కూడా అఖ్తర్ పాషా ఉంటే బాగుండు కదా అని చెప్పేసిన సందర్భాలు ఖోఖోలు అని చెప్తున్నారు. అలా ఏ విధంగా చూసుకోవచ్చు? అవును సార్, చాలామంది అన్నారు అట్లా. మా పీటీస్ కానీ, మా గురువులు కానీ, మా తోటి క్రీడాకారులు కూడా అనేది స్పోర్ట్స్ మ్యాన్ కదా నువ్వు కనీసం పాన్ షాప్ ఇక్కడ కోచింగ్ అని స్కూళ్ళల్లో కోచింగ్ అని ఇవ్వమని అంటే నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మనీ నాకు సరిపోవు సార్. మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే 10,000, 15,000 అట్లా ఇస్తారా, సరిపోవు. పాన్ షాప్ కన్నా పెట్టుకుంటే సరిపోద్దామని పాన్ షాప్కే పరిమితం అయిపోయినా సార్. 12 జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడావు, మీకు మెడల్స్ కూడా సాధించుకున్నారు. అవి ఏ మెడల్స్ ఎక్కడి నుంచి వచ్చే కొంచెం చెప్పండి సార్. అవి ఎక్కడి నుంచి వచ్చే మెడల్స్, అవి ఏవి, వీటి మీద సంబంధించిన మెడల్స్ అవన్నీ? 1999లో గుంటూరులో ఆడినప్పుడు గోల్డ్ మెడల్ సాధించిన సార్. నేను గుంటూరులో సాధించిన జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన. 95లో స్కూల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించిన సార్. మహారాష్ట్ర సతారాలో సిల్వర్ మెడల్ సాధించిన సార్. చెన్నై తమిళనాడులో
పాండిచేరిలో జరిగిన ఆ జాతీయ స్థాయిలో సెకండ్ జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించాను సార్. మొత్తం నాకు జాతీయ స్థాయిలో 4 మెడల్స్ సాధించిన. అయినప్పటికీ కూడా కనీసం నాకు క్రీడ అంటే నాకు చాలా ప్రాణం సార్. కానీ నాకు ఏ బతుకుదెరు లేక పాన్ షాపులకే పరిమితమై ఉన్న. నాకు పాన్ షాపుల్లో కొంచెం కష్టంగానే ఉన్నది. ఈ మధ్యన అన్ని ప్రభుత్వాలు అది అవి బంద్. అంటే ప్రభుత్వాలు కూడా అంటే ప్రభుత్వాలు మారినాయి. ఒక క్రీడాకారుగా నీ జీవితం వెళ్ళడమే చాలా గగనంగా ఉంది. ఇలాంటి నిపుణులు ఒక జాతీయ క్రీడాకారులు షాప్ పెట్టుకుని బతుకుదెరు కొనసాగిస్తున్నావు. ప్రభుత్వాలను ఎప్పుడు వినియోగించుకోలేదు మీరు? మరి అడిగినాం సార్, చాలామందిని ప్రభుత్వాల దగ్గర పోయినాం సార్. మా వల్ల కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు, రిక్రూట్మెంట్ కావడం కష్టము. స్పోర్ట్స్ హాస్టల్ అటెండర్ కన్నా ఇప్పియండి సార్. స్పోర్ట్స్ స్టేడియాలు ఉన్నాయి, స్పోర్ట్స్ హాస్టల్ ఉన్నాయి. కనీసము అటెండర్ జాబ్ ఇప్పియన్నా కూడా చాలా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చూద్దాంలే అన్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏం కాలేదు సార్. నాకు లాస్ట్కి దీనికే పరిమితం అయినా. చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రీడామాదాన్ని ఒక ప్రార్థనాలయంగా దేవాలయంగా భావించుకొని నిత్యం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనే గడిపే సందర్భాలు చాలా అని చెప్తే ఎప్పుడైనా ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి మీరు బాధపడే సందర్భాలు ఏమన్నా ఏమన్నా? చాలా మా అందరూ వెళ్ళి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బాధేస్తుంది సార్. ఎందుకంటే నేను ఇంత జాతీయ స్థాయిలో ఆడి కూడా కనీసం ఏం కాలేకపోయినా, పిల్లలకు కోచింగ్ ఇవ్వలేకపోయినా అని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. కన్నీరు కూడా వస్తుంది సార్. చాలా సందర్భాల్లో కన్నీరు కూడా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే కదా మన లైఫ్, పాన్ షాపే కదా అని దానికి అంకితం అయిపోయినా. చాలా సందర్భాలు కంటతడి పెట్టినా కూడా సందర్భం. ఇప్పుడైనా మీ ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ ఏమన్నా కోరిక ఉన్నాయి నీకు చెప్పు? నాకు 45 ఉన్నది సార్. అయినా కూడా కొన్ని సంవత్సరాలకు ఉన్న నాకు ఈ ప్రభుత్వం అన్న కనీసం పట్టించుకొని నాకు స్పోర్ట్స్ హాస్టల్, స్పోర్ట్స్ స్టేడియాలు ఉన్నాయి సార్. నాకు కనీసం అటెండర్ జాబ్ ఇప్పించినా పర్లేదు సార్. నా పిల్లల్ని పోషించుకుంటారు సార్. నా పిల్లలు ఇప్పుడే చదువుకుంటున్నారు సార్. నాకు కనీసం అటెండర్ జాబ్ ఇచ్చినా కూడా నేను కోరుకుంటాను. ఓకే, మొత్తానికైతే అఖ్తర్ పాషా బాధ అయితే విన్నారు కదా. దానికి సంబంధించినటువంటి 12 జాతీయ స్థాయి పోటీలకి మొత్తం వెళ్ళినా కూడా 12 మెడల్ సాధించిన ఇంతవరకు దానికి బతుకులేదని చెప్తారు. కనీసం ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే దానికి ఒక ఆధారం చూపించి తనకు ఒక అటెండ్ జాబ్ ఇచ్చినా కూడా తన కుటుంబ సభ్యులతో పాటు నేను బతుకనే మెరుగైన బతుకు జీవించాలని చెప్పేసి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీరంత మధ్య వ్యక్తివి మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.